చాలా చాలా ఏళ్ల క్రితం రాజులు రాణులు పాలించిన కాలంలో పెద్ద పెద్ద గుడులు రాతి రథాలు ఉన్న ఒక అద్భుతమైన నగరం ఉండేది. ఆ నగరమే హంపి. పగలు హంపి ఎంతో అందంగా ఉండేది. సూర్యకాంతిలో రాళ్లు బంగారంలా మెరుస్తాయి. కానీ రాత్రి పడగానే అక్కడ చాలా నిశ్శబ్దం. హంపీలో రవి అనే ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు. అతని వయసు 8 సంవత్సరాలు. రవి చాలా మంచివాడు. పక్షులకు నీళ్లు పెట్టేవాడు. చిన్న పిల్లలకు ఆటలు నేర్పేవాడు. అమ్మ మాట ఎప్పుడూ వినేవాడు. కాని అతనికి ఒక అలవాటు ఉంది. కుడి చూపుడు వేలు పాత శిథిలాలు చూడడం. రవి అమ్మ రోజూ చెప్పేది, నాన్నా, సూర్యుడు అస్తమించిన తర్వాత శిథిలాల దగ్గరకు వెళ్ళకూడదు. అక్కడ దారి తప్పిపోతారు. రవి తల ఊపుతూ సరే అమ్మా అనేవాడు. కాని ఒకరోజు సాయంత్రం రవి తన స్నేహితులతో ఆడుతూ చాలా దూరం వెళ్ళిపోయాడు. నవ్వులు, ఆటలు, సమయం ఎలా గడిచిందో తెలియలేదు. అంతలో సూర్యుడు అస్తమించాడు. సూర్యాస్తమయం. ఆకాశం నారింజ రంగులోకి మారింది. పక్షులు తమ గూళ్లకు వెళ్ళిపోయాయి. రవి చుట్టూ చూశాడు. దిగులుగా ఉన్న ముఖం. దారి తప్పిన రవి. స్నేహితులు లేరు. గ్రామం కనిపించలేదు. చుట్టూ పెద్ద రాళ్ళు, పాత గుడులు. రవికి భయం వేసింది. ఏడుస్తున్న ముఖం. అమ్మా, నాన్నా అని పిలిచాడు. కానీ సమాధానం లేదు. రాత్రి పూర్తిగా పడిపోయింది. నెలవంక నక్షత్రాలు ఆకాశంలో మెరుస్తున్నాయి. గాలి మెల్లగా వీస్తోంది. గాలికి వణికే ఆకు. ఆ శబ్దం తప్ప ఇంకేమీ లేదు. రవి ఒక రాతి మీద కూర్చొని ఏడవబోయాడు. అప్పుడే దియా దీపం ఒక చిన్న వెలుగు. దూరంగా ఒక చిన్న దీపం వెలిగింది. దియా దీపం చాలా మెల్లగా గాలిలో తేలుతున్నట్టు. రవి ఆశ్చర్యపోయాడు. ఇంత చీకట్లో దీపం ఎవరు వెలిగించారు అని అనుకుంటూ ఆ దీపం వైపు నడిచాడు. దీపం దగ్గరకు రాగానే ఒక మృదువైన, స్నేహపూర్వక స్వరం వినిపించింది. భయపడకు బిడ్డా, నువ్వు ఒంటరిగా లేవు. ఆ స్వరం వింటే రవికి మనసు చల్లబడిపోయింది. పసుపు పచ్చరంగు హృదయం. ఆ స్వరం మళ్ళీ చెప్పింది, నేను ఈ నగరాన్ని కాపాడే ఒక పాత సైనికుడి ఆత్మని. మంచి పిల్లలు దారి తప్పితే వారికి దారి చూపించడం నా పని. నెక్స్ట్ స్టోరీ పార్ట్ 2లో వస్తుంది.